నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 3 పథకాల గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ఒకటిది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్. సో కోవిడ్ సమయంలో పిఎం కేర్స్ అనే ఫండ్ని తీసుకొచ్చారు, లేదా ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. సో తర్వాత కోవిడ్ పరిస్థితులలో లేదా కోవిడ్ సమయంలో ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయారో, లేదా పిల్లల యొక్క సంరక్షకులను ఎవరైతే గార్డియన్స్ని కోల్పోయారో వాళ్ళని ఉద్దేశిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకాన్ని ప్రారంభించింది. ఇందుకీ చేయూత పథకం ఎవరికి చేయూతను అందిస్తోంది, ఏ విధంగా చేయూతను అందిస్తోంది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం. సో విద్య ద్వారా ఉన్నతి మనందరం ఖచ్చితంగా చేకూర్చుకుంటాం. వి ఆల్ గో అప్ బై అక్వైరింగ్ ఎడ్యుకేషన్ ఫర్ షూర్. మరి ఈ విద్యోన్నతి పథకం ఏ విధంగా అభ్యున్నతిని కలిగిస్తోంది, ఎవరికి కలిగిస్తోంది? ఈ విధంగా ఒక సెంట్రల్ స్కీము, ఒక తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కీము, ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. ముందుగా మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర పథకమైన పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కోవిడ్ కారణంగా కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద సాయం అందజేసే కార్యక్రమాన్ని 2022 మే 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కోవిడ్ టైంలో చాలామంది వాళ్ళని కోల్పోయారు. కొంతమంది వాళ్ళ పిల్లల్ని కోల్పోతే, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు, కొంతమంది వాళ్ళ ఎంతగానో ప్రేమించే వ్యక్తులను కోల్పోయారు. ఏది ఏమైనా సరే ఇట్ వాజ్ రియలీ ఎ టఫ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో వాళ్ళందరూ ఎక్కడున్నా సరే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మరొకసారి కోరుకుందాం. అండ్ వీ విల్ ఆల్సో లైక్ టు ప్రే ఫర్ ద గాడ్ టు గివ్ దెమ్ ది స్ట్రెంగ్త్ టు దర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఏది ఏమైనా సరే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, అలానే గార్డియన్స్ని కోల్పోయిన పిల్లలు, ఆబ్వియస్లీ వాళ్ళకి ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళ లైఫ్ ఎంత కాదన్నా సరే కొంచెం చిన్న భిన్నం అవుతుంది, అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి చేసిన ప్రయత్నమే ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అనమాట. దీన్ని ప్రారంభించింది 2022 మే 30న. కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన పిఎం కేర్స్ పథకం కింద 3,945 మంది విద్యార్థులకు ఉపకార వేతనం అందజేశారు. 2022-23 సంవత్సరానికి గాను మొత్తం 7.89 కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యక్ష నగదు బదిలీ చేశారు. ప్రత్యక్ష నగదు బదిలీని ఇంగ్లీష్లో డీబీటీ అంటారు. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే డబ్బులు ఎవరి ద్వారానో మనకి కాదు, డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ అయిపోతాయి అన్నమాట. లబ్ధిదారులకు 5 లక్షల వరకు అవసరమయ్యే వైద్య ఖర్చులను కూడా కేంద్రమే భరిస్తుంది. సో ఒకటి, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారో దానితో పాటు ఒకవేళ వాళ్ళ ఆరోగ్యానికి ఏదైనా అయినా సరే ఒకవేళ 5 లక్షల వరకు ఖర్చు అయితే కనుక వాళ్ళకి దానికి సంబంధించి మొత్తం మెడికల్ ఏదైతే అమౌంట్ ఉంటుందో అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు అంటే లీగల్ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో తండ్రినో కోల్పోయిన పిల్లలకు ఉపకార వేతనాలు, పిఎం కేర్స్ పాస్ పుస్తకాలు, ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా కార్డును అందించనున్నారు. సో బేసిక్గా మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే ఈ పర్టికులర్ టైం అంటే కోవిడ్ టైం ఎగ్జాక్ట్లీ ప్రిసైజ్గా ఏదైతే హార్డ్ కోర్ కోవిడ్ టైం ఉందో 2020 మార్చ్ 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు ఈ పీరియడ్లో ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ని కానీ, వాళ్ళ లీగల్ గార్డియన్స్ని కానీ, అడాప్టెడ్ పేరెంట్స్ని కానీ, లేదు సింగిల్ మదర్ లేదు సింగిల్ ఫాదర్ అంటే వాళ్ళని కోల్పోతే కనుక వాళ్ళకి పిఎం కేర్స్ పాస్ పుస్తకాల ద్వారా ఆర్థిక సహాయం, అలానే ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా కార్డు ద్వారా వాళ్ళకి ఆరోగ్య సేవలు కూడా అందించడం జరుగుతుంది. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకంలో భాగంగా పిల్లలకు 18 ఏళ్ళు నిండేసరికి వారి పేరిట 10 లక్షల సొమ్ము అందేలాగా డిపాజిట్ చేస్తారు. 18 నుండి 23 ఏళ్ల వయసు వరకు ఆ డిపాజిట్పై వడ్డీని వారికి ఆర్థిక సాయంగా అందిస్తారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 18 ఇయర్స్ నిండే టైంకి వాళ్ళ అకౌంట్స్లో 10 lakhs అలా పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది యాన్యువల్గా సంవత్సరానికి ఒకసారి 18 to 23 ఇస్తారు. ఇయర్స్ వచ్చేంత వరకు 23 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళకి పూర్తిగా 10 లక్షలు ఆ లబ్ధిదారుకి ఇచ్చేస్తారనమాట. సో బేసిక్గా 10 lakhs అమౌంట్ 18 to 23 అంటే ఒక 5 years పాటు 10 lakhs మీద ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి యాన్యువల్గా క్రెడిట్ చేసి తర్వాత 23 years తర్వాత వాళ్ళకి 10 lakh rupees ఇచ్చేస్తారు. దట్ ఈస్ వాట్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఇస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చేయూత పథకాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో చేయూత పథకం ద్వారా వితంతువులు అంటే విడోవర్స్, ఒంటరి మహిళలు అంటే సింగిల్ విమెన్, వృద్ధులు, ఓల్డ్ పీపుల్, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా రోగులు, ఎయిడ్స్ రోగులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే విడోవర్స్, సింగిల్ విమెన్, ఓల్డ్ ఏజ్ పీపుల్, బీడీ వర్కర్స్, అలానే స్టోన్ క్రషర్స్, అలానే వీవర్స్,
డిఫరెంట్లీ ఏబుల్డ్ దివ్యాంగులు, అలానే ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్, ఫైలేరియా పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తుంది. సో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చేయూత పథకం ఏదైతే ఉందో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న సుమారు 90 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బిలో పావర్టీ లైన్ ఉన్న 90 lakh ఫ్యామిలీస్కి, 90 lakh ఇండివిజువల్స్కి కాదు, 90 lakh ఫ్యామిలీస్కి ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షల కొరకు ప్రొఫెషనల్ కోచింగ్ అందించడం కోసం ఈ పథకం ఉద్దేశించింది. సో బేసిక్గా ఎవరైతే నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే నేను సివిల్ సర్వీస్ క్లియర్ చేసి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ్ ఇలా ఎవరైతే కమ్యూనిటీస్కి సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ కోచింగ్ అందించడమే ఈ వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు రాసేవారికి ప్రభుత్వం తరపున స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని 2015లో ఎన్టీఆర్ విద్యోన్నతిగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆ ఎన్టీఆర్ విద్యోన్నతి కాస్త వైఎస్ఆర్ విద్యోన్నతి అయింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం పథకాన్ని వైఎస్ఆర్ విద్యోన్నతి పథకంగా మార్చి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2019 జూలై 11న ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది కొత్త స్కీమ్ ఏమి కాదు, ఆల్రెడీ ఉన్న స్కీమ్, వాళ్ళు జస్ట్ పేరు మార్చారు అంతే. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం సుమారు 3,850 మందికి ప్రభుత్వం వివిధ కోచింగ్ సంస్థల ద్వారా శిక్షణ అందించనుంది. ఇందులో కమ్యూనిటీ వారీగా ఎస్సీకి సంబంధించి 700, ఎస్టీకి సంబంధించి 300, బీసీకి సంబంధించి 1000, ఈబీసీకి సంబంధించి 750, మైనారిటీలకు సంబంధించి 300, కాపులకు సంబంధించి 750, బ్రాహ్మణులకు సంబంధించి 60 సీట్లు కేటాయిస్తారు. సో టోటల్ 3,850 మెంబర్స్కి గవర్నమెంట్ తరపున వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు గుర్తింపు పొందినటువంటి కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్ సెంటర్లకు గత 2 సంవత్సరాలలో యూపీఎస్సీ పరీక్షలలో ఆ కోచింగ్ సెంటర్ల విజయాల ఆధారంగా గుర్తించి వాటిని 3 కేటగిరీలుగా విభజించి విద్యార్థులను ఆయా సంస్థలకు పంపించడం జరుగుతుంది. సో బేసిక్గా లాస్ట్ 2 yearsలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు యూపీఎస్సీకి వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు, సో వాళ్ళ దాంట్లో ఎంతమంది అభ్యర్థులకి ర్యాంకులు వచ్చాయి, ఏ ర్యాంకులు వచ్చాయి, వీటన్నిటిని కన్సిడర్ చేసి ఆ ఇన్స్టిట్యూట్స్ని 3 కేటగిరీస్కి కేటగిరైజ్ చేసేసి దానికి తగ్గట్టుగా 3,850 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెగ్మెంట్ చేసేస్తారనమాట. ఇందులో భాగంగా ప్రతి అభ్యర్థి కోసం ప్రభుత్వం ₹1,00,000 నుండి ₹1,30,000 వరకు కోచింగ్ సెంటర్లకు ఫీజును బట్టి కేటాయించడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు 80% బయోమెట్రిక్ హాజరు ఆధారంగా నెలకు స్టైఫండ్ కింద హైదరాబాద్ మరియు ఇతర మెట్రోపాలిటన్ నగరాలలో కోచింగ్ సెంటర్ ఉంటే ₹10,000, సంబంధిత కోచింగ్ సెంటర్లో ఢిల్లీలో ఉంటే కనుక ₹12,000 కేటాయించడం జరుగుతుంది. సో ఇప్పుడు కొంతమంది ఢిల్లీ వెళ్ళి చదువుకోవాలనుకుంటారు, కొంతమంది హైదరాబాద్ వచ్చి చదువుకోవాలనుకుంటారు. సో ఆ పరిస్థితులను బట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కావాలి అనుకుంటే హైదరాబాద్లో ఉండి చదువుకోవచ్చు. హైదరాబాదు లేదా అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ అయితే ₹10,000, అలా ఒకవేళ ఢిల్లీ అయితే ₹12,000 వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అండ్ అది కూడా ఎలా ఇస్తుంది, వాళ్ళ బయోమెట్రిక్ హాజరును చూసి 80% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి, అప్పుడే ఇస్తుంది. దీనికి తోడు అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఒక్కసారి ప్రయాణ ఖర్చు కింద ₹2,000 అందిస్తారు. సో 1 time ట్రావెల్ అలవెన్స్, అదనపు అలవెన్స్లో భాగంగా మ్యాగజైన్ అలవెన్స్ కింద 10,000 మరియు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఇతర అలవెన్స్ల కింద ₹10,000 ప్రభుత్వం అందజేస్తుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యూపీఎస్సీ ఏంటి, ముందు ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అంటారు, కొంతమంది దాన్ని ఇన్ జనరల్గా ఇంటర్వ్యూ అంటారు. సో ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూ ఒకవేళ ఎవరైనా మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే కనుక వాళ్ళకి 10,000 అడిషనల్ అలవెన్స్ కింద వస్తుంది అనమాట. సో ఇవాళ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అది సంగతి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చేయూత పథకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించిన వైఎస్ఆర్ అభ్యున్నతి పథకం. సో ఈ 3 పథకాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందారని అనుకుంటున్నాను. ఇది మీకు ఇన్ జనరల్గా అవేర్నెస్ పరంగా అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.